హరీష్ రావుకు కౌంటర్ ఇచ్చారు ఎంపీ చామల కిరణ్. కేబినెట్ అనుమతులు లేకుండానే ప్రాజెక్టు కట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చలు జరపకుండా నిర్ణయాలు తీసుకున్నారన్నారు కాబట్టి కాళేశ్వరం కూలీశ్వరం అయిందన్నారు. అసెంబ్లీలో కమిషన్ రిపోర్టుపై చర్చ పెట్టబోతున్నామన్న ఆయన ఎదురు చీల్చి చెండాడుతారో చూద్దాం, ఎవరు చీల్చి చెండాడుతారో చూద్దామన్నారు. కాళేశ్వరంపై కేసీఆర్ సమాధానం చెప్పి తీరాల్సిందే అన్నారు చామల. కేసీఆర్ను అసెంబ్లీకి తీసుకొచ్చే బాధ్యత హరీష్ రావు, కేటీఆర్ తీసుకోవాలంటూ మండిపడ్డారు. హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు, ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ గోపీకృష్ణ ఢిల్లీ నుంచి అందిస్తారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక పైన హరీష్ రావు ఫైర్ అయ్యారు. పూర్తిస్థాయి నివేదిక బయట పెట్టకుండా రాజకీయం చేస్తున్నారు, ప్రతిపక్షాలపై కక్ష సాధిస్తున్నారు అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చూస్తుంది ఈ వ్యాఖ్యల్ని అని చెప్పి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలు పాల్పడేందుకే మీరు ఈ కమిషన్లు వేస్తున్నారు, అందులో వాస్తవాలు లేవని చెప్పి హరీష్ రావు అంటున్నారు. ఏ విధంగా చూస్తారు? ప్రతిపక్షాలను కక్ష కట్టాల్సిన అవసరం మాకు లేదు. ప్రతిపక్షాలే లేకుండా చేసినటువంటి సంస్కృతి బీఆర్ఎస్ పార్టీది. నీళ్లు నిధులు నియామకాల నినాదంతో వచ్చిన తెలంగాణలో నియంత పాలన చేసిండనే దానికి నిన్న వచ్చినటువంటి పీసీ ఘోష్ గారి రిపోర్ట్ వల్లనే మనకు అర్థమవుతుంది. ఏమనంటే వీళ్ళు ఏ రోజు కూడా క్యాబినెట్ ఆమోదం లేకుండా, ఏ రోజు కూడా చర్చలు జరపకుండానే వీళ్ళు ఇష్టానుసారంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టడం వల్లనే అది కూలేశ్వరం ప్రాజెక్ట్ అయింది. ఇప్పుడు తెలంగాణ ప్రజల ముందు 600 పేజీల రిపోర్ట్ని పెడతాము, దాన్ని అసెంబ్లీలో కూడా చర్చ చేస్తామని చెప్పి నిన్న క్యాబినెట్లో తీర్మానం చేసుకున్న పరిస్థితి మీరు చూసిరు. ఇప్పుడు అసెంబ్లీకి వీళ్ళే కాకుండా వాళ్ళ మామగారు ఎవరైతే దీనికి మొత్తానికి ఎవరైతే సూత్రధారిగా నిన్న నిర్ణయం జరిగిందో ఆ రిపోర్ట్లో ఏదైతే వాళ్ళ మామగారు చేసుకున్నటువంటి ఆలోచన ప్రకారమే ఆ ప్రాజెక్ట్ కట్టిర్రు. అది ఇంజనీర్లను కానీ, ఎక్స్పర్ట్స్ని కానీ, ఇంతకుముందు వాప్కో ఇచ్చినటువంటి రిపోర్ట్స్ని కూడా వీళ్ళు దఖలందాజ్ చేసి, అంటే పట్టించుకోకుండా వీళ్ళు ఇష్టానుసారంగా చేశారు. కాబట్టి వాళ్ళ మామగారు అయినటువంటి కేసీఆర్ గారు ఎవరైతే ప్రతిపక్ష నేతగా ఉందో ఆయనను కూడా 40 పేజీలో బయట పెట్టారు. అన్ని అంశాలపైన అసెంబ్లీలో ప్రశ్నిస్తాం, చీల్చి చెండాడుతాం. చీల్చి చెండాడడానికే వాళ్ళని పిలుస్తున్నాం. ఎట్లా చీలుస్తామో మేము చీలుస్తాం. ఇప్పుడు చీలిస్తే మేము వాళ్ళ మాదిరిగా క్యాబినెట్ మీటింగులు పెట్టకుండా, వాళ్ళ మాదిరిగా అసెంబ్లీలు పెట్టకుండా, వాళ్ళ మాదిరిగా ఏం పెట్టకుండా నిర్ణయాలు తీసుకోవద్దనే ప్రజాస్వామ్య పద్ధతిలో ఈరోజు నిర్ణయాలు తీసుకున్నాం. డెఫినెట్గా చీల్చి ఎవరిని చెండాడతారో రేపు అసెంబ్లీకి వస్తే వాళ్ళకి తెలుస్తుంది. ఇదంతా ఈ కాళేశ్వరం కమిషన్ అనేది ఒక ట్రాప్. స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఇప్పుడు ఈ కమిషన్ నివేదికను తెర మీదకి తీసుకొచ్చారంటున్నారు. ఎన్నికల కోసమేనా ఇదంతా? ఎన్నికల కోసం తెచ్చే పరిస్థితి లేదు. ఇది ఎన్నికలు రాకముందు ఎప్పుడో మొదలైనటువంటి ఘోష్ కమిటీ. ఇది ఏ కమిషన్లు వచ్చినా, ఏ సేఫ్టీ అథారిటీలు వచ్చినా ఎండ్ ఆఫ్ ద డే తెలంగాణ ప్రజలు తేల్చుకుంటారు ఎవడు ఎన్ని కోట్లు దోసుకుంటూ, ఎందుకు దోసుకుంటూ. అసలు ఆ ప్రాజెక్టులు కట్టేటప్పుడు నిజంగానే ఆ ప్రాజెక్ట్ కట్టాలి, రైతులకు నీళ్ళు అందియాలి, ప్రతి ఎకరానికి నీళ్ళు అందాలి గోదావరి బేసిన్ మీద అనుకున్నప్పుడు ఈ విధంగా కట్టేది లేకుండే పెట్టిన పెట్టుబడి పెట్టినాం 38,000 కోట్ల 38,500 crores అంచనాలతోటి మొదలైన ప్రాజెక్టు 1,10,000 కోట్లకు ఎందుకు పోయింది? దానికి వాళ్ళు ఇచ్చినటువంటి టర్న్ కీ పద్ధతిలో సిడబ్ల్యూసి వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు కాంట్రాక్టర్స్ని మీరు ఎందుకు విస్మరించి మీరు కాంట్రాక్ట్లు ఇచ్చిర్రు? వాప్కో చెప్పిన తర్వాత కూడా తుమ్మిడి అట్టి దగ్గర నీళ్లు లేవని అబద్ధం చెప్పి మీకు ఇష్టానుసారంగా మేడిగడ్డ, అన్నారం, సుందీల దగ్గర బ్యారేజ్లు ఎందుకు కట్టిర్రు? ఇవన్నీ అంశాలు కూడా రేపు తేటతెల్లమైంది కదా, తొందర ఎందుకు పడుతుర్రు? హరీష్ రావు గారు మీరేం తొందరపడాల్సిన పని లేదు. ప్రజల ముందే తేల్చుకుందాం. అసెంబ్లీ చర్చలల్లో మీ మామగారిని తీసుకురారి. మీ మామగారు ఒకవేళ రాని ఎడల నువ్వు కానీ మీ బామ్మర్ది కానీ పోయి ఫామ్ హౌస్లో పోయి ఎవరో ఒకరు ప్రతిపక్ష హోదా తెచ్చుకొని మాట్లాడండి. మేము కూడా సిద్ధంగా ఉన్నాం అసెంబ్లీ వేదికగా ప్రజలకు వాస్తవాలు చెప్పడానికి అని చెప్పి కాంగ్రెస్ ఎంపీల నుంచి వస్తున్న రియాక్షన్. కెమెరా పర్సన్ ప్రభుతో గోపీకృష్ణ, TV9 న్యూఢిల్లీ.